హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. నేను ఈ రోజు నా డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ తీస్తున్నా. నేను డైలీ ఏం చేస్తా, నా షిఫ్ట్ ప్యాటర్న్స్ ఏంటి అండ్ ఫుడ్ ఎలా కుక్ చేసుకుంటే ఇవన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఇంకెళ్ళేసి ఫ్రెష్ అయిదాము. రీసెంట్ గానే మాన్యువల్ టూత్ బ్రష్ నుంచి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కి షిఫ్ట్ అయ్యా. సో ఇదే యూజ్ చేస్తున్నా, ఒక 2 months అవుతుంది అనుకుంటా. నేనైతే నార్మల్ గానే మైక్రోఫైబర్ టవల్సే యూజ్ చేస్తా, ఫేస్ అయినా బాడీ అయినా. నేను న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తా. నేను ఇది ఒక 3-4 years నుంచి ఇదే యూజ్ చేస్తున్నా. సో నేను ఇంక ఇదే కంటిన్యూ చేస్తాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈరోజు జిమ్ చేద్దాం అనుకుంటా, అంటే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడో లాస్ట్ ఇయర్ చేసా, అంటే బేసిక్ వర్కౌట్స్, అంత డీప్గా ఏం చేయను. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఈరోజు డే 1, అందుకే ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేస్తాను. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని డైలీ యూట్యూబ్లో ఇంకా ఇన్స్టాలో 1 షార్ట్ ఇంకా రీల్ పెడతాను. డేస్ పెట్టుకుంటా. వాటర్ తాగేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోదాం. అండ్ నార్మల్గా బనానా లేదంటే నట్స్ తినాలని చెప్పారు. అక్కడ బనానా లేదు, నట్స్ ఉన్నాయి లేవో నాకు గుర్తులేవు. నేను వెతకాలనుకుని నేను అనుకోలేదు, పడేసి ఉంటాను. లాస్ట్ టైం ఒకసారి పడేసా, ఇప్పుడు ఎందుకులే మళ్ళీ ఎతికి హట్ అవ్వడం అని చెప్పేసి అని రూమ్లో చూస్తుంటే ఇవి కనిపించాయి. ఏదో ఒకటి తింటే అయిపోయింది కదా, ఎలాగో దీంట్లో కూడా బెల్లం ఉంది కదా అని అతి తెలివి ఉపయోగించాను అనమాట. ఇవి నా జిమ్ షూస్. నేను ఇవి తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. అంటే ఇప్పుడు కిందకి వెళ్దాం. సో మా జిమ్ వచ్చేసి స్టార్టింగ్లో ఉంటుంది. నేను లాస్ట్ బ్లాక్లో ఉంటానని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. నైట్ లాండ్రీ వేసా, అది తీయలేదు, ఓన్లీ వాష్కి వేసా. ఇప్పుడు వెళ్ళి డ్రైకి పెడదాంలో, ఎలాగో మార్నింగ్ వెళ్తాను కదా అని చెప్పేసి అని తీయలేదు. సూపర్ ఉంటుంది. ఈ మధ్య ఎండ కొంచెం తగ్గిపోయింది, చల్ల చల్ల గాలి, మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. చుట్టూ చెట్లు ఉంటాయి కాబట్టి. ఇది మొత్తం మా లాండ్రీ రూమ్. ఇది కొన్ని బట్టలు ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కిందవన్నీ మిషన్స్, ఇది డ్రై అన్నమాట. ఇప్పుడు తీసి మనం పైన వేసిద్దాం. 35 minutes పడుతుంది. సో ఇప్పుడు నేను 35 minutes అక్కడ వర్కౌట్ చేస్తాను కాబట్టి నాకు టైం క్యాల్కులేట్ అయిపోతుందని ఇలా చేశాను. రిసెప్షన్ ఏరియా అనమాట. ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళు గెస్ట్ కూర్చోడానికి. అండ్ ఇది జిమ్ యాక్సెస్ అనమాట. సో నార్మల్గా అంటే ఇది బేసిక్గా హెవీగా కూడా నాకు తెలియదు, బట్ ఇలా ఉంటాయి అందరు స్టూడెంట్స్ చేసుకోవడానికి. సో ఫస్ట్ మనం కార్డియో ఇవి చేద్దాం, దీని తర్వాత వద్దాం. చూడండి, నార్మల్ స్పీడ్ 2. నేను నార్మల్గా అయితే ఎప్పుడైనా 4 పెట్టుకుంటా, ఇలా ఫాస్ట్గా రన్ అంటే నడిచినట్టు అవుతుంది. 2 నాకు చాలా స్లో అనిపిస్తుంది. బట్ ఈరోజు స్టార్టింగ్ కాబట్టి 2తోనే కంటిన్యూ చేస్తున్నా. కనిపిస్తుంది. నేను 10 minutes 55 seconds చేశాను మొత్తము. అండ్ నేను 2.5 rounds చేశాను, అంటే 1 kilometer ట్రావెల్ చేశాను. యావరేజ్ స్పీడ్ 5.5 అండ్ పేస్ 10:53. సో ఇట్లా వస్తుంది అనమాట మనకి. నేనైతే ఇప్పుడు ఓన్లీ 1 kilometer చేశాను, ఎందుకంటే నాకు షిఫ్ట్ ఉంది ఆల్రెడీ. ఈరోజు షిఫ్ట్లో చాలా ఎక్కువ నడవాల్సి వస్తుంది. ఇంకొక వర్కౌట్ చేద్దాం. నేను ఆపేస్తే ఇది ఆగిపోయిద్ది అనమాట. సచ్చింది గొర్రె అనుకోండి. అమ్మా, ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్నా అండ్ బాడీ సహకరించట్లేదు ఈరోజు. అమ్మా, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రేపటి నుంచి మళ్ళీ మంచిగా చేస్తాను. వర్కౌట్ అయిపోయింది అండ్ డ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు తీసుకొని పైకి వెళ్ళాలి. జస్ట్ మొన్నే ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చా. ఇది వెనిలా ఫ్లేవర్, వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్. నా దగ్గర అయితే స్పెసిఫిక్గా ఏం బాటిల్ లేదు. సో నా దగ్గర ప్రజెంట్ ఈ టమ్లర్ ఒకటే ఉంది. దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నా. ఆల్రెడీ కొంచెం యాడ్ చేసా ఇందాకే, అంటే నేను షార్ట్ కూడా తీస్తానని చెప్పాను. సో దానికోసము ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మిక్స్ చేద్దాం. అండ్ కోల్డ్ వాటర్లో వేయాలని చెప్పారు, ఇది కోల్డ్ వాటరే. ఇంకా రైస్ కడిగి కూడా పెట్టేస్తున్నా. ఇవన్నీ క్లీనింగ్కి ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు టైం సరిపోదు. ఇవన్నీ నైట్ వచ్చాక క్లీన్ చేస్తే ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటా. అయితే మటన్ వండుకున్నా ఇదనమాట. ఇప్పుడు టైం కొంచెమే ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి హెడ్ బాత్ కూడా చేయాలి. ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను నేను నైట్. లెట్స్ గో. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయా. నేను రెడీ అంటే పెద్దగా ఏం అవన్నీ. షిఫ్ట్కి వెళ్ళేటప్పుడు టోనర్, మాయిశ్చరైజర్ అంతే, ఇంక అంతకు మించి ఏం పెట్టను.
బట్ ఈరోజు సన్ స్క్రీన్ పెడతాను, బయట ఎండ ఎక్కువ ఉంది. ఇదే సన్ స్క్రీన్, నేను ఎప్పుడు చెప్పే సన్ స్క్రీన్ అంతే. ఇప్పుడు ఇంకా ఆల్ సెట్ మొత్తం రెడీ అయిపోయా. లాస్ట్కి బాడీ మిస్ట్ కొడుతున్నా. ఇది ఫ్లేవర్ అంటే స్మెల్ బాగుంది కానీ లాంగ్ లాస్టింగ్ లేదు. ఏదో ఇంకా కొట్టాలి కాబట్టి అంతే. కొన్నాను కాబట్టి కొంటున్నా. చీప్లో వస్తుందని కొన్నాను కానీ అస్సలు ఏమంతా గుమ్మలేదు. నా పర్ఫ్యూమ్స్ అన్ని మా తమ్ముడు దగ్గర ఉన్నాయి. ఆ పిచ్చి మొహం మొన్న తీసుకున్నాను నేను వెళ్ళినప్పుడు, వాడు ఇవ్వలేదు. ఇప్పుడు నా పర్ఫ్యూమ్స్ లేవు. బస్ మిస్ అయ్యానంటే ఇక మా మేనేజర్ నన్ను చంపేస్తుంది. రోజు లేటే వస్తావు నువ్వని. వాళ్ళకేమో చెప్తే అర్థం కాదు. ముందు బయలుదేరంటారు, ముందు మనం లెగలేము పోలేము అని అవ్వని పనులు. సో ఇలా నడుస్తుంటుంది అన్నమాట నా డైలీ ఇదే రొటీన్. ఇప్పుడు టైం 1:10 అవుతుంది. ఆన్ టైంకే రీచ్ అయ్యా, బట్ బస్ లేట్గా ఉంది. సో అది ఇప్పుడు వస్తుంది అనమాట. నేను బస్ బేలో ఎక్కుతాను. ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇంకా ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేయలేను, జస్ట్ ఇప్పుడే వచ్చా. ఏమైందంటే నా మటన్ లీక్ అవుతుంది. తలకాయ నొప్పి ఉంది. ఇప్పుడు దీన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇది మా ఫ్రిడ్జ్. అబ్బా దారుణంగా బిస్కెట్ చేసిందాన్ని. ఇప్పుడు ఫ్రిడ్జ్ పెట్టేస్తాను. ఇలా పెట్టినా ఇంకా దీన్ని ఎవరు ముట్టరు. ఇదంతా కాడిపోయింది. ఇంకా నా బ్యాగ్లో కూడా ఉంది ఫుల్గా. ఇంత తర్వాత చూసుకుంటా, ఇప్పుడు టైం లేదు. లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్కి ఆపోజిట్లోనే మా స్టాఫ్ రూమ్ ఉంటుంది. దీనమ్మ నా దరిద్రానికి లిఫ్ట్ పైకి కొనిపోయింది. ఈరోజు నేను బ్లాగ్ తీసుకుంటున్నా. బ్లాగ్ ఇప్పుడు మా బ్రేక్ టైం. బ్లాగ్ హాయ్ చెప్పినందు. హాయ్. ఇది మా బ్రేక్ టైం. నా పద్ధతి అయిన ఫుడ్ చూపిస్తాను చూడండి. అమ్మ ఫ్రిడ్జ్లోనే పెట్టినా. ఫ్రూట్స్, ఇది నాకు ఇష్టమైన యోగర్ట్ గ్రానోలా, ఇంకా కోకోనట్ వాటర్. ఏమో ఈ మటన్ దాంట్లో పెట్టాలి. అది నువ్వు చేయకపోయినా తిరుగుతుందిగా. ఈరోజు మా ఫుడ్ చూడండి. ఇది మటన్, రైస్, ఇవన్నీ నావి. నందాన్ మొన్ననే వచ్చింది ఇండియా నుంచి, కాజు కట్లీ వచ్చింది. ఇప్పుడు దీనికోసం వెయిట్ చేస్తున్నాను. Take how many you want? All hours. No, take only one. Diet. No. Kaju katli is okay for diet. Yeah. No. Because it's not much. Cashew nut. Protein. Is it good? Yeah. Bye. Thank you. My favorite sweet కాజు కట్లీ. షుగర్స్ కట్ చేస్తున్నా ఈ రోజు నుంచి నేను. అసలు గంట 2 గంటలే. ఏమైందంటే మా దగ్గర ప్లేట్స్ ఉంటాయి. మా అదృష్టం అన్ని సార్లు చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ ప్లేట్స్ అయిపోయినా, ప్లేట్స్ లేవు ఇక్కడ. అందుకే ఈ క్యాప్లోనే వేసుకొని తింటున్నాం అన్నమాట. చూసినా మరి ఎగ్గొట్టినాగా. మీలో ఎంతమంది తోడి కోడళ్ళు అది చూస్తారు ఎపిసోడ్స్? నేను డైలీ చూస్తాను 12:30కి. మంచిగా నా బ్రేక్ అయిపోయింది. నేను మధ్యలో వీడియో రికార్డింగ్ మర్చిపోయా. ఎందుకు మర్చిపోయా సంథింగ్ నాకు ఒక వేరే ఇంపార్టెంట్ కాల్ వచ్చిండే, అటు మాట్లాడుకుంటా ఉన్నా. అదేంటో నేను మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. ఇప్పుడు నా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోదాం. మళ్ళీ షిఫ్ట్ అయినాక వీడియో కంటిన్యూ చేస్తాను. స్టోర్ క్లోజ్ టైం వచ్చేసి 10 o'clock అని చెప్పాను కదా. సో ఇప్పుడు టైం 9:50 అవుతుంది. నేను ఈరోజు మా చిన్న స్టోర్లో ఉండే, ఆ స్టోర్ క్లోజింగ్ టైం 9 o'clockకి. బట్ చాలా లేట్ అయింది ఈరోజు, ఫ్రైడే. డెలివరీస్ లేట్, అన్నీ లేట్ అవ్వడం వల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడే జస్ట్ స్టోర్ క్లోజ్ చేసి కిందకు వచ్చా. స్టోర్లో వెళ్ళాలి కానీ నాకు టైం లేకుండే నేను ఇవి కింద ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇప్పుడు కిందకు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నా. ఈ టైం కనిపిస్తుంది 9:50. ఇంకొక 10 minutes క్లోజ్. నేను పైకి వెళ్ళినప్పటికీ 5 minutes అయిపోయింది. ఇంకా అంతే, వాష్రూమ్ అని చెప్పేసి వెళ్ళిపోతే స్టోర్ అయిపోయింది. ఇంకొచ్చేసి క్లాక్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడే షిఫ్ట్ అయిపోయింది. సెయిన్స్బరీ వెళ్ళి ఇది టమాటోస్ కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. నా బస్ 10:30కి, దానికోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు షిఫ్ట్ మంచిగానే అయిపోయింది, రేపు మళ్ళీ ఉంది. సే బాయ్ రోహిత్. సో ఈరోజు రోహిత్ది లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్. అతను వెళ్ళిపోతున్నాడు. అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి. నందది ఇంకా టైం ఉంది.
కాజు కట్లీ తింటున్నాం. నాకు ఒక బ్రెడ్ లోపల కాజు కట్లీ మిక్స్ చేసుకొని తిన్నాం మేము. టాలెంట్. ఇప్పుడు టైం 12 అవుతుంది. నేను ఇంటికి వచ్చినప్పటికీ టైం 11 అయింది. కానీ అప్పటి నుంచి వీడియో కంటిన్యూ చేయలేదు. ఏందో ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చున్నా. మళ్ళీ మా తమ్ముడితో మాట్లాడుతుండే, అంటే ఒక అప్డేట్ వచ్చిందని చెప్పినాను కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట వాడితో. ఇంకా అట్లనే టైం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళేసి వంట చేసుకుందాం. అంటే ఆకలి వేస్తుంది. ఫస్ట్కి వెళ్ళేసి బెండకాయలు కట్ చేసి బెండకాయ టమాటా వండుకుంటాను, లేదంటే కాకరకాయ పచ్చడి ఉంది దాంతో తిందామని అనుకుంటున్నా, బట్ తెలియదు. ఏదో ఒకటైతే ఫస్ట్కి వెళ్ళేసి తింటా, ఆకలి వేస్తుంది. దీని తర్వాత అంటే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక మెక్కేసి పడుకుంటా. నాకు కాకరకాయ పచ్చడ. ఇప్పుడు 1:30 అవుతుంది. ఇంకా తినేసా, నిద్ర వస్తుంది ఫుల్గా, పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ లెగాలి, మళ్ళీ షిఫ్ట్ ఉంది ఈరోజు కూడా. అబ్బా ఈ అమ్మాయి షిఫ్ట్ లేదో అర్థమైతలేదు. ఇక్కడతో ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అని. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సియా.